హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ సూర్య గుమ్మడికాయ అంటారు కదండి, దప్పలం అండి. ఇది దప్పలం అంటారండి. మాకు ఆంధ్ర సైడ్ ఏమో కూర కూడా అని అంటారు. ఈ సూర్యుడి గుమ్మడికాయతో దప్పలం చేసుకోవచ్చండి, కూర కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటంటే, ఒక చిన్న సూర్య గుమ్మడికాయ తీసుకున్నామండి. ఎల్లో కలర్లో ఉంటుందండి గుమ్మడికాయ. మేము తమ్మనేల్లో వేసాం ఫోటో చూడండి. అది చిన్న కాయ తీసుకున్నాండి, ఒక ఇద్దరికి అయితే సరిపోద్దండి. ఇది అవి చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఒక 5 పచ్చిమిర్చి అండి, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అండి. ప్రస్తుతానికి అయితే ఇవి అండి ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసేది. తర్వాత మనం జీలకర్ర, ఆవాలు ఇలాగ తాలింపు ఉంటుందండి. నెక్స్ట్ అది ఎలా వేసుకోవాలో తర్వాత చూపిస్తామండి. ఫస్ట్ మనం ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలో చూద్దామండి. ఇప్పుడు అదే కుక్కర్ తీసుకున్నామండి. ముందుగా కుక్కర్లో మనం ముందు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, ఉడికించుకోవడానికి సరిపడగా నీళ్లు కూడా పోసుకుందామండి. చూడండి, మరీ ఎక్కువ పోసుకోవద్దండి. రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నామండి. కొద్దిగా కారం కూడా వేసుకున్నామండి. మన పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవచ్చండి, సరిపోద్ది. కారం ఎక్కువ వేసుకునే అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. మనం స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకుందామండి. మనం చూడండి, మనం మూత పెట్టుకున్నాం కదండి. ఒక 3 విజిల్స్ వస్తే అయిపోద్దండి. చాలా త్వరగా అయిపోద్దండి. తినడానికి కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది పాతకాలంలో ఎక్కువగా వండుకుండేవారండి. మా ఆంధ్ర సైడ్ కూడా ఇప్పుడు కూడా వండుకుంటారు. ఈ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మా అమ్మ ఇలాగే వండేదండి. అప్పుడు మనకి విజిల్స్ కుక్కర్ లేవు కాబట్టి డైరెక్ట్ మన మట్టి దాకలో వండేదండి. మా అమ్మమ్మ కూడా చేసేది. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అప్పుడే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు ఈ కూర తినడం. తెలియక కొంతమంది ఇంకా తినడం మానేశారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా రుచిగా ఉంటుంది. ఓకే అండి, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూద్దామండి. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని లోపల ఉన్న ఆవిరి పోయేదాకా ఉంచుకుందామండి. కొద్దిగా సేపు ఒక 5 నిమిషాలు ఆఫ్ చేసుకుంటే లోపల కూడా ఉడుకుతుంది కదండి, ఆవిరి ఉంటుంది కదా. ఆవిరి పోయే వరకు ఉంచుకుందాం. నెక్స్ట్ ఈ లోపల మన తాలింపుకి రెడీ చేసుకుంటే అయిపోద్దండి. సరే అండి, ఇదిగోండి ఆవిరి పోయింది, తీసామండి. చూసారా, ఇలా వచ్చిందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇది దీన్ని కొంచెం మెదుపుకుందామండి. అంటే ముక్కల కింద కదండి. అందులో కొద్దిగా బెల్లం అండి. బెల్లం మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఇది బెల్లం వేసుకుని కొంచెం మెతుకుందాం. ముక్కలు బాగా పెద్దగా ఉన్నాయి కదా.
మరీ మెత్తకున్నా బాగోదండి. ఇది కచ్చపచ్చ మెతుకున్నాం కదండి, కొద్దిగా మనం పొయ్యి మీద పెడదండి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదండి, బెల్లం కొంచెం కరిగే వరకు పొయ్యి మీద పెడదండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకుని మనం ఉడికించుకుందామండి. ఉడికించుకున్న తర్వాత తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సరే అండి, 2 నిమిషాల పాటు ఉంచాము, చూద్దామండి మనం. అదిగోండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇది గట్టిగానే ఉండాలండి, మరీ నీళ్ళుగా ఉండకూడదు కర్రీ వచ్చి. అదే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు తాలింపు కావాల్సినవి చూద్దామండి. తాలింపు వేసుకుందాం. ఇదిగోండి మన తాలింపు కావాల్సింది ఎల్లుల్లిపాయలండి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి. అండి ఇప్పుడు మన తాలింపు తాలింపు రెడీ చేసుకుందామండి. చూద్దామండి ఎలా తయారు చేసుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసామండి. సరే అండి, ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నామండి ముందు. తర్వాత మన ఎల్లుల్లిపాయ మెతుకు పెట్టుకున్నాం కదండి, ఎల్లుల్లిపాయ కూడా వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, మన ఎండుమిర్చి మొత్తం వేసుకున్నామండి. నెక్స్ట్ కరివేపాకు, చూడండి తాలింపు పెడితేనే స్మెల్ వచ్చేస్తుందండి, మంచి స్మెల్, తాలింపు స్మెల్. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కూర మాత్రం చాలా బాగుంటుంది. రైస్ వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. తాలింపు రెడీ అయ్యిందండి మనకి. తాలింపు అంతా వేగిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి కర్రీ, దీన్ని తాలింపు వేసుకుందామండి అందులో. ఏం వాసన వస్తుందండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఈ కూర కూడా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. చూసారా ఎంత బాగా వచ్చిందండి కర్రీ, చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటాం ఇప్పుడు మేము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఇది. ఓకే అండి, అయిపోయిందండి మన కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం బయటికి తీసుకుని. చూసారంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం. ఓకే అండి, ఫైనల్ అయితే మనకి ఇదిగోండి కర్రీ ఇలాగ వచ్చింది. ఒక 2 మనుషులకైతే సరిపోద్దండి. మేము ఇంటి దగ్గర ఇద్దరమే ఉన్నామండి, పిల్లలు ఊరికి వెళ్ళారు. అందుచేత మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి అనేసి చిన్న కాయ తీసుకున్నామండి. పెద్దది కూడా కాదు, చిన్న కాయ తీసుకున్నామండి, అది సరిపోద్ది. ఒక 4 ఉన్నారంటే కొంచెం పెద్దగా ఉన్న తీసుకుంటే సరిపోద్దండి. ఇదైతే మాకు ఇద్దరికి ఎక్కువ అయిపోద్దండి. చాలా బాగా వచ్చింది కర్రీ, చూసారండి. ఓకే అండి, మా ఈ వీడియో నచ్చినైతే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ వచ్చి కోరుకొండ పండుగ అండి.